హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవుని మహిమలు. ఈరోజు కార్తీక పురాణంలో 28వ అధ్యాయం 28వ రోజు పారాయణ చెప్పుకోబోతున్నామండి. ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓం శ్రీ గణాధిపతే నమః. ఓం నమ శివాయ. జయ దుర్గామాత. ఓం నమో శ్రీ వెంకటేశాయ నమః. ఓం నమో శ్రీ షిరిడి సాయినాథాయ నమః. కార్తీక పురాణం 28వ అధ్యాయం. విష్ణు సుదర్శన చక్ర మహిమ. జనక మహారాజా, వింటివా దూర్వాసుని అవస్థలు? తాను ఎంతటి కోపవంతుడైనను వెనుక ముందు ఆలోచింపక ఒక మహాభక్తుని శుద్ధిని శంకించినాడు. కనుకని అట్టి ప్రయాసలు పాలైనాడు. కావున ఎంతటి గొప్పవారైనా వారు ఆచరించు కార్యక్రమములు జాగ్రత్తగా తెలుసుకొనవలెను. అటుల దూర్వాసుడు శ్రీమన్నారాయణ కడ సెలవు పొంది తనకు వెన్నంటి తరుముతున్న విష్ణు చక్రాన్ని చూచి భయపడుచు తిరిగి మళ్ళీ భూలోకానికి వచ్చి అంబరీషుని కడకేగి, అంబరీష, ధర్మపాలక, నా తప్పు క్షమించి నన్ను రక్షింపు. నీకు నాపై గల అనురాగంతో ద్వాదశి పారాయణమునకు నన్ను ఆహ్వానించితివి. కానీ నిన్ను కష్టములు పాలచేసి వ్రతభంగము చేయించి నీ పుణ్యఫలమును నాశనం చేయదలపెట్టి తిని గాన నా దుర్బుద్ధి నన్నే వెంటాడి నా ప్రాణములు తీయుటకై సిద్ధమైంది. నేను విష్ణువు కడకేగి ఆ విష్ణువు చక్రము వలన ఆపద నుండి రక్షింపమని ప్రార్థించి తిని ఆ పురాణ పురుషుడు నాకు జ్ఞానోదయము చేసి నీ వద్ద కేగమని చెప్పినారు. కాన నీవే నాకు శరణ్యము. నేను ఎంతటి తపస్సాలినైనను, ఎంత నిష్టగలవాడనైనను నీ నిష్కళంక భక్తి ముందు ఇవేమీ పనిచేయలేదు. నన్ను ఈ విపత్తు నుండి కాపాడమని అనేక విధములు ప్రార్థించగా అంబరీషుడు శ్రీమన్నారాయణని జ్ఞానించి, ఓ సుదర్శన చక్రమా, నీకివే నా మనపూర్వక వందనములు. ఈ దూర్వాస మహాముని తెలుసో తెలియకో తొందరపాటుగా ఈ కష్టమును కొని తెచ్చుకున్నాడు. ఇతడు బ్రాహ్మణుడుగాన ఇతని చంపవలదు. ఒకవేళ నీ కర్తవ్యమును నిర్వహించ తలచితివే గాని ముందు నన్ను చంపి తర్వాత ఈ దుర్వాసుని చంపము. నీవు శ్రీమన్నారాయణ ఆయుధానివి, నేను ఆ శ్రీమన్నారాయణ భక్తుడను. నాకు ఆ శ్రీమన్నారాయుడు ఎలవేల్పు దైవము. నీవు శ్రీహరి చేతిలో నుండి అనేక యుద్ధములో అనేక మంది లోక కంటకులను చంపితివి గాని శరణుగోరు వారిని ఇంతవరకు చంపలేదు. అందువలనే ఈ దూర్వాసుడు ముల్లోకములు తిరిగినను ఇతని వెంటాడుచున్నావే గాని చంపుటలేదు. దేవా, సురాది భూతకోటులన్నీయు ఒకటిగా ఏకమైనను నిన్నేమియూ చేయజాలవు. నీ శక్తికి ఏ విధమైన అడ్డునూ లేదు. ఈ విషయము లోకమంతటికి తెలియను. అయినను ఈ ముని పొంగవునికి ఏ అపాయము కలగకుండా రక్షింపమని ప్రార్థించుచున్నాను. నీ యందు ఆ శ్రీమన్నారాయణ శక్తి ఇమిడి ఉన్నదని నిన్ను వేడుకొనుచున్న నన్నును శరణు వేడిన ఈ దుర్వాసుని రక్షింపమని అనేక విధములు స్థుతించట వలన అతి రౌద్రాకారముతో నిప్పులు గ్రక్కుచున్న విష్ణు చక్రాయుధము అంబరీషుని ప్రార్థనలకు శాంతించి, ఓ భక్తాగ్రేశ్వర అంబరీష, నీ భక్తిని పరీక్షించుటకు చేసి గాని వేరు కాదు. అత్యంత దుర్మార్గులు మహాపరాక్రమవంతులైన మధుకైటభువులను దేవతలందరూ ఏకమై కూడా చంపజాలని మూర్ఖులను నేను దునుమాడుట నీ వెరుగుయుందువు కదా. ఈ లోకములో దుష్ట శిక్షణ శిష్ట రక్షణకై శ్రీహరి నన్ను వినియోగించి ముల్లోకములందు ధర్మమును స్థాపించుచుండెను. ఇది ఎల్లరికూ తెలిసిన విషయమే. ముక్కోపియగు దూర్వాసుడు నీపై పగబూని నీ వ్రతంబు నశింపజేసి నానా ఇక్కట్లు పెట్టవలెనని కన్నెర్రజేసి నీ మీద చూపిన రౌద్రమును నేను తిలకించితిని. నిరపరాధియోగు నిన్ను రక్షించి ఈ ముని గర్వమణచవలెనని తరుముచున్నాను. ఇతడు కూడా సామాన్యుడు కాదు. ఇతడు రుద్రాంశ సంభూతుడు, బ్రహ్మ తేజస్సు గలవాడు, మహాతపస్సాలి. రుద్ర తేజము భూలోకవాసులను నందరును చంపగలదుగాని శక్తిలో నాకంటే ఎక్కువేమీయూ కాదు. సృష్టికర్తయగు బ్రహ్మ తేజస్సు కంటేను కైలాసపతియగు మహేశ్వరుని తేజశక్తి కంటేను ఎక్కువైన శ్రీహరి తేజస్సుతో నిండియున్న నాతో రుద్ర తేజస్సు గల ఈ దూర్వాసుడు గాని క్షత్రియ తేజస్సు గల నీవు గాని ఈ గాని తొలదోగరు.
నన్ను ఎదుర్కొనజాలరు. తనకన్నా ఎదుటివాడు బలవంతుడై ఉన్నప్పుడు అతనితో సంధి చేకూర్చుట ఉత్తమం. ఈ నీతి ఆచరించు వారు ఎటువంటి విపత్తుల నుండైనా తప్పించుకొనగలరు. ఇంతవరకు జరిగినదంతయు విస్మరించి శరణార్థి అయి వచ్చిన ఆ దూర్వాసుని గౌరవించి నీ ధర్మము నీవు నిర్వర్తింపుమని చక్రాయుధము పలికెను. అంబరీషుడా పలుకులాలకించి, నేను దేవ గో బ్రాహ్మణదులందు స్త్రీలయందు గౌరవము గలవాడను. నా రాజ్యంలో సర్వజనులు సుఖముగా నుండవలనే నా అభిలాష. గాన శరణు కోరిన ఈ దూర్వాసుని నన్ను కరుణించి రక్షింపము. వేల గొలది అగ్నిదేవులు, కోట్ల గలది సూర్యమండలాలు ఏకమైనను నీ శక్తికి తేజస్సుకు సాటిరావు. నీ వట్టి తేజోరాశివి మహావిష్ణువు. లోకనిందితులపై, లోక కంటకులపై, దేవ గో బ్రాహ్మణ హింసా పరులపై నిన్ను ప్రయోగించి వారిని శిక్షించి తన కుక్షియందున్న 14 లోకములను కంటికి రెప్పవలే కాపాడుచున్నాడు. కాన నీకివే మన పూర్వక నమస్కృతులు అని పలికి చక్రాయుధపు పాదములపై పడిను. అంతట సుదర్శన చక్రము అంబరీషుని లేవదీసి గాఢలింగనం చేసుకొనర్చి, అంబరీష నీ నిష్కలంక భక్తికి మెచ్చితిని. విష్ణు స్తోత్రము 3 కాలములందు ఎవరు పఠింతురో, ఎవరు దాన ధర్మములతో పుణ్య ఫలములను వృద్ధి చేసుకుందురో, ఎవరు పరులను హింసించక, పరధనమును ఆశపడక, పరస్త్రీలను చెరబట్టక, గోహత్య, బ్రాహ్మణ హత్య, శిశు హత్యాది మహాపాతకములు చేయకుందురో అట్టి వారికి కష్టములు నశించి ఇహమందు పరమందు సర్వ సౌఖ్యములతో తొలతూగగలరు. కాన నిన్ను దూర్వాసుని రక్షించుచున్నాను. నీ ద్వాదశీర్వత ప్రభావము చాలా గొప్పది. నీ పుణ్యఫలమందు ఈ ముని పుంగవుని తపశ్శక్తి పనిచేయలేదు అని చెప్పి అతన్ని ఆశీర్వదించి అదృశ్యమాయను. ఇట్లు స్కంద పురాణ అంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందరి అష్టవిశోధ్యాయము 28వ రోజు పారాయణ సమాప్తం. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.